నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు కరెంటు బిల్లు గురించి చంద్రబాబు చెప్పిన మాటలు ఒకసారి విందాం. రేపు రాబోయేలో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను పెంచానా కరెంటు ఛార్జీలు? పార్టీ అధికారం రాకముందు నేను కరెంటు బిల్లు పెంచను అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. పార్టీ అధికారం వచ్చినాక ఈరోజు కరెంటు బిల్లు పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. నాగలక్ష్మి అని చెప్పేసి కరెంటు బిల్ ఇది 111216000775 సర్వీస్ నెంబర్. ఇది ఎస్సీ ఎస్టీ ఇళ్ళు పార్టీ అధికారం రాకముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చూడండి ఒకసారి బిల్లు జీరో వచ్చింది. చంద్రబాబు సీఎం అయినాక ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు వచ్చేసి చూడండి, మీరే గమనించండి, 1000 రూపాయల పైన బిల్లు వచ్చింది. గమనించు ప్రజలారా, మా పార్టీ అధికారం రాకముందు కరెంటు బిల్లు పెంచాం, పార్టీ అధికారం వచ్చినాక కరెంటు బిల్లు పెంచుతాం. ఏ విధంగా మాయ మాట చెబుతున్నారో, ఏ విధంగా మాట మారుస్తారో మీరే గమనించండి. అదేవిధంగా సర్ఛార్జ్ పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 నెలలకి 4 నెలలకు 290 రూపాయలు సర్ఛార్జ్ చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు సీఎం అయినాక సర్ఛార్జ్ పేరుతో 300 రూపాయలు అంటే దాదాపుగా 110 పైన పెంచారు. జనాలు ఏ విధంగా మోసం చేస్తారో, పార్టీ రాకముందు చెప్పిన మాటలేందో, పార్టీ అధికారం వచ్చినా కరెంటు బిల్లు ఏ విధంగా పెంచి మోసం చేశారో ప్రజల మీరే గమనించాలని తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.